రామాయంపేట మున్సిపాలిటీలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది. 9వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మహమ్మద్ ఇర్షద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ కు మద్దతునిస్తూ పార్టీ కండువా వేసుకున్నారు. పార్టీలోకి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మహిపాల్ రెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీతోనే రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తి మహమ్మద్ ఇర్షద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మద్దతునిస్తూ పార్టీలోకి రావడం జరిగిందని వారన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునిస్తున్నానని, రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ముందుంటానని, 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మహిపాల్ రెడ్డి, ఇర్షద్, 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రంజిత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి, దేవుని నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపల్లో ఎన్నికలలో భాగంగా 9వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా మహమ్మద్ ఇర్షద్ గారు నామినేషన్ వేయడం జరిగింది. మేము పెద్దలు యాదన్న గారు, మేము ఇర్షద్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న గారు ఈ ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వాళ్ళ అబ్బాయి మైనంపల్లి రోహిత్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి రామాయంపేట పట్టణం డెవలప్మెంట్ కావాలంటే మా పార్టీ అభ్యర్థి రంజిత్ గారిని చెప్పగానే తమ్ముడు ఇర్షద్ గారు, వాళ్ళ నాన్నగారు, ముఖ్యంగా యాదన్న గారి సహకారంతో మేము యాదన్న గారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పి ఈరోజు రంజిత్ గారికి సహకరించడానికి ముందుకు వచ్చి అతను చేసిన నామినేషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. తమ్ముడికి ఇర్షద్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అలా ఫాదర్ గారికి